ఆంధ్రగళం న్యూస్ కి స్వాగతం. వినుకొండ నియోజకవర్గంలోని బొల్లపల్లి మండలం సరికొండపాలెం గ్రామంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు రైతులకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో పాస్ పుస్తకాలపై రాజకీయ నాయకుల ఫోటోలు ఉండటంతో బ్యాంకులు రుణాల మంజూరులో ఇబ్బందులు సృష్టించేవని, ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం కేవలం ప్రభుత్వ అధికారిక రాజముద్రతో జీవితాంతం చెల్లుబాటు అయ్యే పాస్ పుస్తకాలను అందిస్తుందన్నారు. వీటిలోని క్యూఆర్ కోడ్ ద్వారా భూమి వివరాలను సులభంగా తెలుసుకోవచ్చని, ఏవైనా వివరాల్లో తప్పులు ఉంటే వీఆర్ఓకు దరఖాస్తు చేస్తే 15 రోజుల్లో సవరణ చేసి కొత్త పుస్తకం అందజేస్తామని తెలియజేశారు. గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రైతుల భూమి హక్కులను హరించేలా రూపొందించబడిందని జీవి ఆంజనేయులు విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ చట్టాన్ని రద్దు చేసి రైతులకు పూర్తి హక్కులు కల్పించిందన్నారు. గత 5 ఏళ్ల పాలనలో ఉద్యోగాల కల్పనలో పూర్తిగా విఫలమైన వైసీపీ ప్రభుత్వం యువత భవిష్యత్తును దెబ్బతీసిందని, నాసిరకం మద్యం విక్రయాలతో ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టిందని ఆరోపించారు. మూడోసారి తనను రికార్డు మెజారిటీతో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు. అధికారులు, కూటమి పార్టీ నాయకులు, రైతు సంఘ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆంధ్రగళం న్యూస్ ఛానల్ని ఫాలో అవ్వండి. ఎంచుకున్నాము. రెండో దశలో భాగంగా బొల్లాపల్లి గ్రామాన్ని ఎంచుకున్నాము. అది ఆగస్టు నెలలో పట్టాదారు పాస్బుక్ పంపిణీ చేస్తున్నాము. నెక్స్ట్ 3వ పేజీలో పేరూరుపాడుని ఎంచుకున్నాము. పేరూరుపాడు వచ్చేసి సెప్టెంబర్ నెలలో మనము పట్టాదారు పాస్బుక్ పంపిణీ చేస్తున్నాము. సరే, ముఖ్యమంత్రులు ఎవరున్నా సరే ప్రభుత్వం రాజముద్రతోటి మనకి పాస్బుక్ ఇవ్వాలి అని మంచి ఆలోచనతోటి ఈ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మీరు రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకం తీసుకుంటున్నారు. ఇక్కడ రాజముద్ర ఉంది. చంద్రబాబు గారు బొమ్మ లేదు, లోకేష్ గారు బొమ్మ లేదు, మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు బొమ్మ లేదు. ఏముంది ఇక్కడ? రాజముద్ర. ఇది జీవితాంతం చెల్లిద్ది. ఏ బ్యాంక్ వెళ్ళినా చక్కగా లోన్లు ఇస్తారు, మీకు కావాల్సిన పనులు చేస్తారు. అలాగే దీంట్లో ఒక క్యూఆర్ కోడ్ ఉంది. ఇక్కడ ఈ క్యూఆర్ కోడ్ మనం స్కాన్ చేస్తే మీ భూమి ఎక్కడుందో అక్కడికి తీసుకెళ్తుంది. అంటే ఇది అంత టెక్నాలజీ ఉంది. టెక్నాలజీని జోడించి ఈ రాజముద్రతో ఇచ్చేటువంటి పట్టాదారు పాస్ పుస్తకం చాలా విలువైంది. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ పాస్ పుస్తకాలన్నీ మీకు అందజేయడం చాలా సంతోషం. ప్రత్యేకించి భూ వివాదాలు లేకుండా, ఇప్పుడు భూ వివాదాలు ఉంటే రైతుల మధ్య సమస్యలు, ఆందోళన. రైతుల మధ్య భూ వివాదాలు లేకుండా ఉండటం కోసమే ఇప్పుడు మళ్ళీ రీసర్వేలో, గతంలో జరిగిన సర్వేలో రీసర్వేలో తప్పులున్నాయి కాబట్టి వాటన్నింటినీ కూడా సవరించి ఇప్పుడు పట్టాదారు పాస్ పుస్తకాలు మీ అందరికి ఇస్తున్న చంద్రబాబు గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి జైలు పలకాన్ని కోరుతున్నా. ఏదైనా దీంట్లో చిన్న చిన్న అక్షరాలు పొరపాటు ఉండొచ్చు. ఇంటి పేరులో కానీ, పేరులో కానీ, సర్వే నంబర్లో కానీ ఏదైనా చిన్న తప్పు పడితే దాన్ని మీరు ఒక లెటర్ పెట్టుకొని మీ విఆర్ఓకి ఇస్తే ఎంఆర్ఓ గారు దాన్ని సరిచేస్తారు. మళ్ళీ కొత్త పాస్ పుస్తకం ఇస్తారు మీకు. అంటే 100లో 1 తప్పు పడచ్చు. ఈ తప్పులు సరిదిద్దడానికి కూడా 15 రోజుల్లో, మీరు వెంటనే 3 రోజుల్లో లెటర్ ఇస్తే 15 రోజుల్లో మీకు మళ్ళీ కొత్త పాస్ పుస్తకం, తప్పులన్నీ సవరించి కొత్త పాస్ పుస్తకం ఇస్తారు. ఎవరు కూడా చిన్న చిన్న తప్పులు పడ్డా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వాటిని సరిదిద్దుతారని మీ అందరికీ మనవి చేస్తారు. అలాగే గతంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు ఎంఆర్ఓ గారు లాగా పై అధికారి ఒక సబ్ కలెక్టర్, అంటే ఒక ఆర్డీఓ పై ర్యాంకు, ఆయన మీ భూమి అమ్ముకోవాలంటే, మీ కూతురు పెళ్లికో ఏదైనా భూమి అమ్ముకోవాల్సి వస్తే, ఏదైనా అప్పులు తెచ్చుకోవడానికో, లేదా ఈ భూమి ఇంకో మంచి భూమి కొనుక్కోవాలంటేనే, మీ భూమి అమ్మాలంటే ఆ అధికారి ధృవీకరించాలి. అది సుబ్బయ్యదంటే సుబ్బయ్య అమ్ముకుంటాడు, ఇది సుబ్బయ్యది కాదా అసలు, ఇది వెంకటరెడ్డిది అంటే వెంకటరెడ్డి అమ్ముకోవటమే. అంటే ఇక కోర్టు లేదు, చట్టాలు లేవు. వాళ్ళు చెప్పిన వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు తెచ్చిన చట్టం చాలా దుర్మార్గమైన చట్టం తెచ్చారు. అంటే ఒక సబ్ కలెక్టరు ఈ భూమి నీది కాదయా, ఇది పలానా అయిందంటే ఆయన అమ్ముకోవచ్చు. ఇది ఎంత దుర్మార్గమైన చట్టమో అర్థం చేసుకోండి. ఏదైనా భూ వివాదం ఉంటే ఇద్దరి మధ్య, అన్నదమ్ముల మధ్య లేదా ఇంకో పక్క వాళ్ళ చేలో, అది కోర్టుకు వెళ్ళొచ్చు. కోర్టులు నిర్ధారించడానికి, ఇది ఎవరి భూమి అనేది నిర్ధారించడానికి మరి వాళ్ళ తాతలు గత 50 సంవత్సరాల రికార్డు పరిశీలించి చెప్తారు. ఇవన్నీ పక్కన పెట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి వైజాగ్ ఇలాంటి చోట, వైజాగ్, విజయవాడ, తిరుపతిలో ఖరీదైన భూములు కొట్టేయడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు. ఇది రైతులకి, రాష్ట్ర రైతాంగానికి ఒక గొడ్డలు వేటు లాంటిది. మళ్ళీ ఎన్నికలకు ముందు మార్క్ ఇచ్చారు చంద్రబాబు గారు, మేము అధికారంలో రాగానే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసేస్తాము, మీ భూమి మీద మీకే హక్కు కల్పిస్తామని చెప్పేసి చంద్రబాబు గారు చెప్పిన మాట ప్రకారం అధికారంలో రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు.
ఇప్పుడు మీ భూమి ఎవరు కదిలించే వాళ్ళు లేరు. ఇప్పుడు మీ భూమికి మీకే హక్కు. ఈ పాస్ పుస్తకాలు అనేవి, ఈ క్యూఆర్ కోడ్ అనేవి భవిష్యత్తులో పక్క వాళ్ళతో ఎవరితో కూడా ల్యాండ్ డిస్ప్యూట్ లేకుండా, వివాదాలు లేకుండా అందరూ సంతోషంగా ఉండటానికే ఈ ప్రక్రియ చేస్తుంది ప్రభుత్వం. ఇది ఎంతో ఖర్చుతో కూడుకుంది. మరి మీ భూమి మీ తాత సంపాదించవచ్చు, మీ నాన్న సంపాదించవచ్చు, లేదా మీరు కష్టపడి సంపాదించుకున్న భూమిని ఆయన ఎవరో ఫోటో వేసుకుంటే బ్యాంక్ వాళ్ళు అసలు ఇట్లా ఫోటోలు ఉన్నది చల్లవండి, రాజముద్ర ఉంటేనే చల్తాయి, ఫోటోలు ఉన్నదాన్ని మేము లోన్లు ఇవ్వమని చెప్పేసి తిరిగి పంపించారు. నేషనల్ బ్యాంకులు లోన్లు కూడా ఇవ్వాల. అంటే జగన్కి బొమ్మలు పిచ్చి పట్టుకుంది, పబ్లిసిటీ పట్టుకుంది. బ్రాందీ లిక్కర్లో రేటు పెంచి 1000 కోట్లు దోచుకున్న విషయం ప్రజలకు తెలుసు. మరి ఒక్క అవకాశం అంటే గెలిపించారు మీరంతా. 151 సీట్లు ఇస్తే బ్రాందీ విస్కీ రేట్లు పెంచి మద్యపాన నిషేధం చేస్తానని అధికారంలో ఎన్నికలకు ముందు చెప్పి అధికారంలో రాగానే మద్యపానం తీసేయకపోగా బెల్ట్ షాపులు పెట్టాడు. ఊరికి 10 బెల్ట్ షాపులు. అది అంతటితో ఆగల. మళ్ళీ మద్యం రేట్లు పెంచాడు. అంతటితో ఆగల. మంచి బ్రాండ్లు వేరే చోట కొనకూడదు, పెద్ద పెద్ద కంపెనీలు కొనకూడదు, అన్ని జే బ్రాండ్లు, జగన్మోహన్ రెడ్డి బ్రాండ్లే తాగాల. నాసి రకం మద్యం ఇస్తే ప్రజలు లక్షల మంది హాస్పిటల్కి వెళ్ళి 5 లక్షలు 10 లక్షలు కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, బ్రెయిన్ స్ట్రోక్లు, ఇంకా అది మాటల్లో చెప్పలేనివి. నా కళ్ళ ముందే చాలా మంది ఆ జగన్ మందు తాగి ప్రాణాలు కోల్పోయారు. బాధ అనిపించింది. ఇలాంటి మాయదారి మందు, నాసిరకం మందు అమ్మి 1000 కోట్లు దోచుకొని 1000 మంది ప్రాణాలు పోయినాయి, లక్షల మంది హాస్పిటల్ పాలయ్యారు. ఇవి ఒక్క అవకాశం అంటే చేసినటువంటి 5 ఏళ్లలో ఒక టీచర్ ఉద్యోగం వల్ల ఎక్కడన్నా ఇచ్చారా? 5 ఏళ్ల పాలనలో ప్రతి సంవత్సరం టీచర్ ఉద్యోగం ఇస్తా అన్నాడు ఎన్నికలకు ముందు. వామ్మో ఇంకేముంది, లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ప్రతి సంవత్సరం టీచర్ ఉద్యోగం 5 ఏళ్ళు 5 సార్లు టీచర్ నియామకం చేస్తా అన్నాడు. యువత అంతా నమ్మి ఓట్లు వేస్తే ఉద్యోగాలు ఇవ్వకపోగా చేతిలో గంజాయి గుట్కాలు పెట్టాడు. ఎక్కడ చూసినా గంజాయి, కాలేజీల్లో గంజాయి, యువత చేతుల్లో గంజాయి. ఈ విధంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. మన నియోజకవర్గంలో పులుపుల శివయ్య గారు లాంటి మహానుభావులు మనకు పేరు తీసుకొచ్చారు. గుర్రం జాషువా గారు లాంటి ఆయన మనకు పేరు తీసుకొచ్చారు మన వినుకొండ ప్రాంతానికి. ఈ మధ్య మహానుభావుడు మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ఉన్నాడు. ఇక్కడ కొన్ని పేదల భూములు వినుకొండలో ఆక్రమించుకున్నాడు. వాళ్ళు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. ఒక దళితుడి భూమి, ఎస్సీలు భూమి ఆక్రమించుకున్నాడు, ఖరీదైన భూమి. వాళ్ళు ఇప్పుడు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. భార్య కూడా వికలాంగురాలు. ఆ భూమి ఎవరిదైతే ఉందో, అంటే 100 కోట్లు ఉన్నాయి అని చెప్పుకునే బ్రహ్మనాయుడు ఈరోజు పేదల భూములు కొట్టేశాడు వినుకొండలో. మరో పక్క ఇక్కడ మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. అధికారం ఉన్నప్పుడు మాత్రం అధికారం అడ్డపెట్టుకుని దోచుకున్నారు, వాళ్ళని బెదిరించారు. కొన్ని తక్కువ రేటుకి బలవంతం నరసింహారెడ్డి లాంటి భూములు ఆక్రమణ చేశారు. ఇది అయిన తర్వాత అధికారం పోయినాక ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కుదరదు, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది, ఇక్కడ మన పప్పులు ఉడుకొని హైదరాబాద్ పోయాడు. హైదరాబాద్ పోయి అక్కడ దొంగ స్టాంపులు వేయించుకొని, దొంగ జీవోలు, ఐఏఎస్ ఆఫీసర్ల దొంగ సంతకాలు పెట్టుకొని 1500 కోట్ల రూపాయల భూమి 35 కోట్లకే కొట్టేయాలని చెప్పేసి ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. డబ్బులు ఎంజేబుల్ నుండి ఎవరికి ఇచ్చాడు? దొంగ ముద్రలు వేసినోడికి ఇచ్చాడు. ఈయన అకౌంట్ నుండి డబ్బులు ఎవరికి ఇచ్చాడు? ఈయన బంధువు తిరుమల డైరీలో ఉద్యోగం చేసి ఆయన ఉన్నాడు, నాగేశ్వరరావు. వాళ్ళ మనవరాలు భర్త, ఆయన బంధువు కామన నాగేశ్వరరావు అని బొల్లా బ్రహ్మనాయుడు బంధువు. అలాగే వాళ్ళ కంపెనీలో వల్లభ డైరీ ఆయనదేనని తెలుసుగా మనకి. ఆయన దాంట్లో పనిచేసే అతని పేరుతో జియో వచ్చింది. హైదరాబాద్ లో ఉన్న ప్రభుత్వ భూమి మన వినుకొండోడి పేరుతో జియో వచ్చింది. ఇవన్నీ దొంగ జీవోలు ముద్రలు వేసుకున్నారు. ఈ జీవో ఎవరైతే దొంగ జీవో ఇచ్చారో బొల్ల బ్రహ్మనాయుడు పేరుతో, వాళ్ళ బంధువు పేరుతో, నాగేశ్వరరావు పేరుతో, ఈ ముద్రలు వేసి ఇచ్చిన వాడికి డబ్బులు అకౌంట్ నేరుగా ఇచ్చారు. 12 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ మాట్లాడుకున్నారు. కొన్ని కోట్ల రూపాయలు ఈయన ద్వారా బొల్లా రమేష్ అని ఇంకొక ఆయన ఉన్నాడు, మన ఈ ఊరు మండలం మహానుభావుడు, తాంగలూరు ఆయన అకౌంట్ నుండి కొన్ని, బొల్లా బ్రహ్మనాయుడు అకౌంట్ నుండి కొన్ని ఇచ్చారు. ఇంకా తెలంగాణ ప్రభుత్వం ఎంక్వైరీ పెడితే ఈ దొంగ జీవోలు ఏడు నుండి వచ్చి నేను ఎంక్వైరీ పెడితే మనోడి భారతం బయటకు వచ్చింది. ఎవరయ్యా ఈ వ్యవహారం చేసిందంటే బొల్లా బ్రహ్మనాయుడు, బొల్లా రమేష్. ఈ నియోజకవర్గానికి తల వంచుకునే పని చేశాడు. ఎప్పుడు గత ఎమ్మెల్యేలు ఈ నియోజకవర్గానికి కష్టపడి పేర్లు తీసుకొస్తే కాస్త కోస్త అభివృద్ధి చేస్తే ఈయన అభివృద్ధి చేయలేదు, గుంటలు పొడచలేదు, కనీసం వినుకొండలో గుడి పూర్తి చేయలేదు, ఘాట్ రోడ్డు పూర్తి చేయలేదు, కనీసం టాయిలెట్ కట్టలేకపోయాడు వినుకొండలో. ఇది ఆయన బతుకు. పోనీ నువ్వు పేదల భూములు ఆక్రమించుకోవడం ఏంటి వినుకొండలో? ఈ జాలన్నట్టు ప్రభుత్వంలో పేదలకు ఇవ్వాల్సిన ప్రభుత్వ భూమి 1500 కోట్ల రూపాయలు కొట్టేయాలని నువ్వు దొంగ జీవోలు సృష్టించి జైలుకి వెళ్ళి అదనా మళ్ళీ పెద్ద పెద్ద లాయర్లు పెట్టుకొని బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఏడకొచ్చి పెద్ద ఫోజులు పెడతాడు. నువ్వు ఆ కక్కుర్తి ఎందుకు? దురాశ దుఃఖాన్ని చేయటని పెద్దలు చెప్పారుగా, నువ్వు విని సస్తేగా. అదే దురాశగా పోయి 1500 కోట్లు కొట్టేయాలని చెప్పేసి దొంగ జీవోలు సృష్టించుకొని దొంగ సంతకాలు ఐఏఎస్ ఆఫీసర్లు దొంగ ఫోర్జరీ చేసి నువ్వు చేసిన ఘనకార్యం ఏంటి? మన వినుకొండకి తలవంపులు తీసుకొచ్చాడు ఇట్లాంటి పనికి. కాబట్టి అది చేసి
మళ్ళీ నేను తప్పు చేయలేదని బుకాయింపు, ఎంపీగా విమర్శించడం, మక్కనగా విమర్శించడం, నా మీద బురద జల్లటం, రోజు తప్పుడు ప్రచారం. అంటే ఆయన మంచోడు అనిపించుకోవాలంటే మమ్మల్ని తిట్టాలంట రోజు. ఆయన పనికిమాలిన ఎదవ పనులు చేసి రోజు మమ్మల్ని తిట్టడం, మళ్ళీ ఊరేగింపులు పెట్టుకోవటం. అంటే ఊరేగింపు పెట్టుకున్నంత మాత్రాన నువ్వు చేసిన దుర్మార్గాలు తొలగిపోతాయా? నువ్వు చేసిన దొంగతనం అయిద్దా? ఏంటి పనికిమాలిన వారం? ఇక బ్రహ్మనాయుడు 100 జన్మలు ఇచ్చినా ఈ గడ్డ మీద గెలవడం ప్రజలు నిర్ణయించారు. అందుకే నిన్ను భారీ మెజార్టీతో నిన్ను చిత్తుగా ఓడించారు. అలాగే నేను మీ అందరికీ మనవి చేస్తున్నా, పేదలకు కొండంత అండగా ఉంటా. ప్రభుత్వ పథకాలు, ఇళ్ళు, పెన్షన్లు 2 నెలల్లో కొత్త పెన్షన్లు రాబోతున్నాయి. 2 నెలల తర్వాత 2-3 నెలల్లో మీకు అందజేస్తాం. అర్హులందరికీ, భర్త చనిపోయిన వితంతువులు ఉన్నారు, అట్లాగే 60 ఏళ్ళు దాటినట్టు వృద్ధులు ఉన్నారు, వాళ్ళందరికీ కొత్త పెన్షన్లు ఇవ్వడానికి చంద్రబాబు గారు ఎదురు చూస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఇద్దామని. కారణం ఏంటంటే డబ్బులు లేక జగన్మోహన్ రెడ్డి చేసిన 10 లక్షల కోట్లు ఒక పక్క ప్రతి నెల అప్పులు కడుతూ కొంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. అందుకే ఈ సూపర్ 6 పథకాలు ఎన్నికల ముందు మాట ఇచ్చారు కాబట్టి డబ్బులు వచ్చి దీనికి ఖర్చు పెడుతున్నారు. కొత్తగా పెన్షన్లు తొందరలో 2-3 నెలలు కొత్త పెన్షన్లు ఇస్తారు. మరో 4 నెలల తర్వాత పేదలకు ఇళ్ళు కూడా ఇస్తారు. గ్రామాల్లో ఉన్న ఇప్పుడు టౌన్లో ఇళ్ళు ఇస్తున్నారు, భవిష్యత్తులో గ్రామాల్లో కూడా ఇళ్ళు ఇస్తారు. రానున్న 5 ఏళ్లలో ప్రతి సంవత్సరం కొంతమందికి ఇల్లు ఇస్తూ 5 ఏళ్లలో ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలి అనే లక్ష్యంతో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తుంది. నా ఆశ ఒకటే, వినుకొండ నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేయాలి. కొండ మీద ఘాట్ రోడ్డు పూర్తి చేయాలి, రామలింగేశ్వర స్వామి గుడి పూర్తి చేయాలా, గిరి ప్రదక్షిణ రోడ్డు 90% పూర్తి చేశా. ఆయన 5 ఏళ్ళు ఒక్క వాళ్ళ పొలం దగ్గర సిమెంట్ రోడ్డు వేసుకొని వదిలేశాడు గిరి ప్రదక్షిణ రోడ్డు. నేను నాకు 1 సెంటు భూమి అక్కడ లేకపోయినా దేవుడి కోసం, ప్రజల కోసం ఆ దేవుడి చుట్టూ ఉన్న గిరి ప్రదక్షిణ రోడ్డు మొత్తం 90% పూర్తయింది. అక్కడ ఏదో కొంచెం ఇళ్ళు ఆక్రమణలో ఉంటే 5% ఆగింది, అది కూడా ఈ నెలలో క్లియర్ చేస్తాం. సో ఏవైతే బ్రహ్మనాయుడు చేయలేకపోయాడో వినుకొండకి, అవన్నీ కూడా ప్రజల కోసం నేను పూర్తి చేస్తానని మీ అందరికి మనవి చేస్తూ, అర్హులైన పేద ప్రజలకు ఇళ్ళు ఇస్తాం, అర్హులైన పేద ప్రజలకి కొత్త పెన్షన్లు ఇస్తామని మీ అందరికి మనవి చేస్తూ, ఎంతో ప్రేమ అభిమానంతో నన్ను 3వ మళ్ళీ రికార్డు మెజారిటీతో గెలిపించిన మీ అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి.